ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్ లో ఇచ్చిన వెబ్సైట్ లింక్ తో వెళ్లి మీకు నచ్చిన ఫ్లేవర్ ని రుచి చూడండి. త్వరపడండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, సెలబ్రిటీలందరికీ జాతకాలు చెప్పే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి జాతకం రివర్స్ అయింది. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి కాగానే విడిపోతారని జోష్యం చెప్పి వివాదాల్లో చిక్కుకున్న జ్యోతిష్యుడు వేణుస్వామిపై అనేక కేసులు నమోదయ్యాయి. ఇక ఈ సమస్య నుండి బయటపడక ముందే మరో వివాదానికి తెర తీశారు. ఇక రీసెంట్ గా ఈయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియోలో ఓ ప్రముఖ ఛానల్లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ తనని 5 కోట్ల రూపాయలు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఆ బాధకి ఆత్మహత్య తప్ప వేరే దారి తెలియట్లేదని వేణుస్వామితో పాటు అతని భార్య శ్రీవాణి కూడా వాపోయింది. ఇక ఈ ఇష్యూలో ఎంతవరకు నిజముందో తెలుసుకునే ముందు వేణుస్వామి గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం. పరంకుశం వేణు అలియాస్ వేణుస్వామి. ఇతను 1978 జనవరి 8న సిద్దిపేటలోని నాచారం గుట్టలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి రామానుజాచార్యులు, తల్లి విజయలక్ష్మి. ఇతని తండ్రి సిద్దిపేటలోని ఒక టెంపుల్లో ప్రధాన పూజారిగా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. వేణుస్వామి తన స్కూలింగ్ ని సిద్దిపేటలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. ఇక అలా ఇతను 9వ తరగతి చదువుతున్నప్పుడు తన తండ్రి పని నిమిత్తం కుటుంబాన్ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేశాడు. ఇక వేణుస్వామి తండ్రికి ఉన్న పాపులారిటీతో ప్రతి ఒక్క మూవీ ఓపెనింగ్ కి, ఆఫీస్ పూజలకి పిలిచేవారు. దీంతో తనతో పాటే తన కొడుకుని మూవీ పూజలకి తీసుకెళ్లడంతో వేణుస్వామికి షూటింగ్ అట్మాస్ఫియర్ నచ్చి తనకి కూడా సినిమాల్లో నటించి ఫేమస్ అవ్వాలనుకునేవాడు. కానీ తన తండ్రికి మాత్రం కొడుకుని బాగా చదివిపించి గవర్నమెంట్ జాబ్ ని చేపించాలనే ఆశ ఉండడంతో వేణుస్వామికి వేరే దారి లేక తన BA డిగ్రీని పూర్తి చేసి రెవెన్యూ శాఖలో ఉద్యోగం సంపాదించాడు. ఇక అలా జాయిన్ అవ్వక ముందే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో వేరే దారి లేక తండ్రి చేస్తున్న పూజారి పనిని తన కొడుక్కి అప్పగించడం జరిగింది. అలా పౌరోహిత్యంతో పాటు జ్యోతిషంలో కూడా కొంతవరకు అవగాహన తెచ్చుకున్న వేణుస్వామి సినిమా ఓపెనింగ్స్ కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చే సినిమా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లకి జ్యోతిష్యం చెప్పడం, అందులో కొంతమందికి అవి నిజమవ్వడంతో ఇతనికి కొంతవరకు గుర్తింపు వచ్చింది. ఇక ఇదే సమయంలో అమలాపురంలోని అగ్రహారంలో పుట్టిన సత్యవాణి అలియా శ్రీవాణి తన చిన్నతనం నుండే వీణ వాయించడం నేర్చుకొని ప్రదర్శనలు కూడా ఇస్తుండేది. ఇక మ్యూజిక్ లో తన డిగ్రీని పూర్తి చేసి జాబ్ నిమిత్తం 2000 సంవత్సరంలో హైదరాబాద్ కి వచ్చి ఒక ప్రముఖ టీవీలో యాంకర్ అవ్వాలని ప్రయత్నించింది. అప్పట్లో శాటిలైట్ ఛానల్స్ అంటే ఈటీవీ, జెమినీ టీవీ మాత్రమే ఉండడంతో ఎంత ట్రై చేసినా వాటిలో ఈమెకి ఛాన్సులు రాలేదు. దీంతో తన ఫ్యామిలీకి ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా శ్రీవాణి హైదరాబాద్ లో చిన్నపిల్లలకి వీణ నేర్పిస్తుండేది. ఇక అలా శ్రీవాణి దగ్గరే వేణుస్వామి కజిన్ కూతురు వీణ నేర్చుకోవడంతో ఆ పాపని రోజు తీసుకుని వెళ్లడానికి వేణుస్వామి అక్కడికి వెళ్ళగా శ్రీవాణితో వేణుస్వామికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఆ తర్వాత 6 నెలల్లో వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో పెద్దలు నొప్పించి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక అప్పటికే ఆర్థికంగా నిలకడలేని కారణంగా వేణుస్వామితో శ్రీవాణి పెళ్లి చేయడానికి తన కుటుంబం ఒప్పుకోలేదు. దీంతో వేణుస్వామి కుటుంబం సపోర్ట్తోనే వీరిద్దరూ 2002లో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అలా శ్రీవాణి వీణ క్లాసెస్ తీసుకుంటూ యాంకర్ గా ట్రై చేయగా ఈ టీవీలో ఈమెకి వీణ వాయించే ప్రోగ్రామ్ తో పాటు యాంకర్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇదిలా ఉన్నప్పుడే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2010లో శ్రీ పుష్కరిణి అనే అమ్మాయి జన్మించింది. ఇక అలా కూతురు పుట్టాక బాధ్యతలు ఎక్కువ అవడంతో వేణుస్వామి పౌరోహిత్యానికి బదులుగా జ్యోతిష్యాన్ని ప్రొఫెషనల్ గా ఎంచుకోవాలని డిసైడ్ అయ్యాడు. అందుకోసం మాదాపూర్లో ఒక చిన్న ఆఫీస్ని రెంట్కి తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయగా మొదట్లో అంతంత మాత్రమే జరగడంతో ఏం చేయాలన్నా పబ్లిసిటీ కావాలని గ్రహించిన వేణుస్వామి తనకి తెలిసిన కొన్ని శాటిలైట్ ఛానల్స్లో డబ్బిచ్చి మరి కొన్ని స్లాట్స్ని కొనుక్కొని రాశి ఫలాలు చెప్పడం మొదలెట్టాడు. ఇక అలా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో తన పేరు మీదుగా అకౌంట్స్ని క్రియేట్ చేసుకొని వాటిలో తనకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూ కొంతవరకు గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా తను మరింత ఫేమస్ అయి జనాలు తన దగ్గరికి రావాలంటే రాజశేఖర్ రెడ్డి గారితో, మోడీ గారితో, చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఫొటోస్ని మార్ఫింగ్ చేసి తన ఆఫీస్లో పెట్టుకోవడంతో వేణుస్వామికి ఉన్నట్టుండి మరింత డిమాండ్ పెరిగింది. ఇక అలా తనకి వచ్చిన పాపులారిటీని చూసి ఒక ఛానల్ వారు బాబు గోగినేనితో పాటు వేణుస్వామిని డిబేట్కి పిలవగా వీరిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ తారాస్థాయికి వెళ్లి బాబు గోగినేని వేణుస్వామిని ఫేక్ అని, అతనికి జ్యోతిష్యం చెప్పడం రాదని, అతని ఆఫీస్లో ఉండే ఫొటోస్ అన్ని మార్ఫింగ్ చేశాడని ఆ ఫొటోస్ని ల్యాబ్ టెస్టింగ్కి పంపించగా అప్పట్లో వేణుస్వామి అంతలా ఫేమస్ కాకపోవడంతో ఆ వీడియోస్ వల్ల ఇతనికి ఎటువంటి నష్టం కలగలేదు. ఇక అలా ఎలాగైనా వచ్చిన నెగిటివిటీతోనే పబ్లిసిటీ చేసుకోవాలని అప్పటి నుండి తరచూ డబ్బులిచ్చి యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తూ అందులో నాగచైతన్య, సమంత విడిపోతారని చెప్పడంతో మొదట్లో ఇతను విమర్శల్ని ఎదుర్కోవాల్సి
ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైతే సమంత నాగచైతన్య 2021లో విడాకులు తీసుకొని విడిపోయారో అప్పటి నుండి కొంతమంది వేణుస్వామిని నమ్ముతూ సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇక ఈ ఇన్సిడెంట్తో వేణుస్వామి కంటిన్యూస్గా యూట్యూబ్ ఛానల్లో కనిపించడంతో సోషల్ మీడియా స్టార్గా ఎదిగాడు. కానీ అదే సమయంలో కొంతమంది పురోహితులు వేణుస్వామిపై విమర్శలని కురిపిస్తూ అతను చెప్పేది అబద్ధమని, చీకట్లో రాయి వేస్తున్నాడని, అతని జ్యోతిష్యంలో ఎటువంటి నిజం లేదని, తను ఎప్పుడూ మద్యం తాగుతూ మాంసం తింటాడని, అతను జ్యోతిష్యానికి పనికిరాడని చెప్పడంతో వేణుస్వామి వ్యతిరేకతల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ దాన్ని కవర్ చేస్తూ వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో తను వామాచార పద్ధతిని పాటిస్తాడని, ఆ పద్ధతిలో మందు మాంసం తినొచ్చని, కామాఖ్యదేవిని మాంసం మందుతోనే పూజిస్తే అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందని చెప్పడంతో జనాల్లో ఇతని మీద కన్ఫ్యూజన్ మొదలైంది. ఇదిలా ఉంటే సినిమా రాజకీయాల్లో ఇతనికున్న కాంటాక్ట్స్తో వారికి డబ్బులు ఇచ్చి అక్కడ జరిగే విషయాలని ముందుగానే తెలుసుకొని ఆ విషయాల్ని ఇంటర్వ్యూలో చెప్పి అందరి అటెన్షన్ని తన మీదికి తెచ్చుకునేవాడు. ముఖ్యంగా సామాన్య జనాల్ని తన దగ్గరికి రప్పించాలంటే కొంతమంది సెలబ్రిటీలతో పూజలు చేయిస్తూ ఆ ఫోటోలని మీడియాలో పబ్లిష్ చేస్తే ఈజీగా వస్తారని రష్మిక మందాన, నిధి అగర్వాల్, డింపుల్ హయతి అనే హీరోయిన్స్తో ఫ్రీగా పూజలు చేపించి ఆ ఫోటోలని వీడియోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, అంతేకాకుండా రష్మిక మందానని రక్షిత్ శెట్టితో విడిపోతే స్టార్ హీరోయిన్ అవుతావని చెప్పాడని, తన మాట వినే ఆమె ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకుందని, అందుకే ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిందని చెప్పడంతో అప్కమింగ్ సినిమా వారు, రాజకీయ నాయకులు కూడా ఇతని దగ్గర పూజలు చేపించి ఇక అలా వేణుస్వామి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ముందుగానే 10,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అయినా కూడా జనాలు మాత్రం ఎగబడి అతని దగ్గరికి వెళ్లేవారు. ఇదిలా ఉన్నప్పుడే వేణుస్వామి బాహుబలి తర్వాత ప్రభాస్కి ఇకపైన సక్సెస్ రాదని, అతని కెరియర్ అయిపోయిందని చెప్పగా సలార్ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయి మళ్ళీ ప్రభాస్కి పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ నుండి వేణుస్వామి ట్రోల్స్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇండియా తప్పకుండా వరల్డ్ కప్ని గెలుస్తుందని చెప్పగా ఫైనల్స్లో ఆస్ట్రేలియా విన్ అయింది. అలా కేసీఆర్ తెలంగాణ 3వ సీఎం అవుతాడని, దీన్ని ఎవరూ ఆపలేరని చెప్పగా కేసీఆర్ ఊహించని విధంగా ఓడిపోయాడు. అంతేకాకుండా రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే జాతకం లేదని, అతను ఎప్పటికీ కుర్చీ ఎక్కడని చెప్పడంతో 2023లో జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పార్టీ అధికారంలోకి రావడంతో మరోసారి వేణుస్వామి ఫేక్ అని విమర్శల్ని ఎదుర్కొన్నాడు. ఇక ఆంధ్ర ఎలక్షన్స్లోనూ జగన్ సెకండ్ టైం విన్ అవుతాడని, దీన్ని ఎవరూ మార్చలేరని చెప్పడంతో 2024 ఎలక్షన్స్లో జగన్ 11 సీట్లతో ఓడిపోతే చంద్రబాబు అధికారంలోకి రాగా మరోసారి వేణుస్వామి విమర్శల్ని గట్టిగా ఎదుర్కొన్నాడు. ఇక ఈ విమర్శల దెబ్బకి వేణుస్వామి ఇకపై సెలబ్రిటీల జాతకాలని, రాజకీయ విశ్లేషణని చేయనని చెప్పి సైలెంట్ అయినప్పటికీ ఆగస్టు 8న నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ అయిన మరుసటి రోజే వీరిద్దరూ పెళ్ళైన 3 సంవత్సరాలకే విడిపోతారని చెప్పడంతో వేణుస్వామికి హైప్ ఇచ్చిన సోషల్ మీడియాని అతన్ని తీవ్రంగా ఏకిపారేసింది. అంతేకాకుండా ఇతనిపై కేసులు పెట్టడంతో వేణుస్వామి భార్య శ్రీవాణి రియాక్ట్ అవుతూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. అందులో తన భర్త ఎన్నో జాతకాలు చెప్పాడని, వాటిలో జరిగినవి వదిలేసి జరగనివి పట్టుకొని కొంతమంది టీఆర్పీ కోసం వీడియోలు చేస్తున్నారని, ఇంతటితో వాటిని ఆపేస్తే బాగుంటుందని చెప్పడంతో ఈ ఇష్యూ సద్దుమణుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ సోమవారం వేణుస్వామి మరియు అతని భార్య శ్రీవాణి ఒక వీడియోని రిలీజ్ చేస్తూ టీవీ5 మూర్తి మరియు అతని టీం తమపై న్యూస్ని ఆపాలన్నా, ఇక మీద వీడియోస్ చేయకుండా ఉండాలన్నా 5 కోట్ల రూపాయలని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఒక ఫోన్ కాల్ ఆడియోని కూడా పంచుకున్నారు. ఇక తాము అంత డబ్బుని ఇవ్వలేరని, తన బంగారంతో పాటు తన కూతురు బంగారాన్ని అమ్మిన 5 లక్షలు కూడా రావని, ఈ ఛానల్ వారు తమని వదిలేలా లేరని, అందుకే తాము ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నామని వేణుస్వామి మరియు అతని భార్య చెప్పుకొచ్చారు. ఇక ఈ వార్తలపై స్పందించిన టీవీ5 మూర్తి లైవ్లో మాట్లాడుతూ తను వారి నుండి 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రూవ్ చేస్తే ఏ శిక్షకైనా తను రెడీ అని, ఆ ఆడియోలో మాట్లాడిన ఇద్దరిని పట్టుకుంటే అసలు కథ బయటికి వస్తుందని, అందులో ఉన్న అమరెవరు, ఆ లేడీ ఎవరు అనేది కనిపెట్టాలని పోలీస్ కంప్లైంట్ ఇస్తూ త్వరలోనే మీ సమస్యకి కూడా పరిష్కారం చూపుతానని టీవీ5 మూర్తి వేణుస్వామికి అతని భార్య శ్రీవాణికి చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన పేరు మీదుగా అంత డబ్బుని అడిగే వారిని వదిలే ప్రసక్తే లేదని చెప్పడంతో ఇప్పుడు ఇదే విషయం మీడియాలో హల్చల్ అవుతుంది. ఇక కొంతమంది నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ఈ ట్రోలింగ్ నుండి తప్పించుకోవడానికి వేణుస్వామి మరియు అతని భార్య ఒక ఆడియోని క్రియేట్ చేసి డ్రామాలు ఆడుతున్నారనే విమర్శలు చేస్తున్నారు. మీరు ఈ ఇన్సిడెంట్ పై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.